కిచెన్. ఈరోజు నేను పనీర్ చీజ్ రోల్స్ చేయబోతున్నాను. ఇది కిడ్స్ బాగా లైక్ చేస్తారు. ఇది పర్ఫెక్ట్ అప్టైజర్ అనమాట. మనం ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను స్ప్రింగ్ రోల్ షీట్స్ని తీసుకున్నాను. వీటిని ఇలా సపరేట్ చేసేసి పెట్టుకున్నాను. వీటిని ఒక టిష్యూ పేపర్కి లైట్గా వెట్ చేసుకొని కవర్ చేసుకోవాలి, లేదంటే డ్రై అయిపోతాయి కదా. కొంచెము పనీరు, కొంచెం చీజు, మీకు నచ్చిన చీజ్ తీసుకోవచ్చు. నేను 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, కొంచెము సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, కొంచెము సాల్ట్. ఇప్పుడు మనం పన్నీర్ని బౌల్లో వేసుకుందాం. తర్వాత ఇది చీజు, మీకు నచ్చిన చీజ్ వేసుకోవచ్చు. వేసేసి కొంచెము సాల్ట్, తర్వాత మనం కొత్తిమీర, ఈ చిల్లీ పౌడరు, చాట్ మసాలా కూడా వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ షీట్స్ తీసుకొని ఈ స్టఫ్ని తీసి మనం కొంచెం పెట్టుకుందాం ఇక్కడ. తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి కొంచెం ఇట్లా బ్యాక్ పుష్ చేసుకోవాలి. కొంచెం టైట్గా పుష్ చేసేసి ఇవి ఎడ్జెస్కి మనం ఇది ఆల్ పర్పస్ ఫ్లవర్ని వాటర్లో మిక్స్ చేసుకున్నాను. చేసేసుకొని ఇలా ఎడ్జెస్ని కూడా ఇట్లాగా క్లోజ్ చేసేసి ఇలా రోల్ చేసేసుకుందాం. ఇలా రోల్ చేసుకుని మనం సపరేట్ ప్లేట్లో పెట్టుకుందాం. ఇదే విధంగా అన్నీ చేసుకుందాం. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. నేను వీటిని డీప్ ఫ్రై చేస్తున్నాను. ఫ్లేమ్ మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనకి ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. మనం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి. వీటిని మనం తీసేసి మనం సపరేట్ ప్లేట్లో పెట్టుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ చీజ్ రోల్స్ రెడీ. ఇవి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరికొన్ని ఇంట్రెస్ట్ రెసిపీస్కి శ్రీతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.